మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, దేవి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు చేసుకోవాల్సిన అలంకరణ, నైవేద్యాలు, ఇంకా పూజా విధానం వివరించగలరండి? దుర్గాదేవి అలంకరణ, ఎర్రటి వస్త్రములు, తర్వాత పాకం గారెలు, ఇంటి గారెలు అంటాం. అవును అవును. బొబ్బట్లు అట్లా చెప్పబడుతుంది. పులిహోర కూడా నివేదన పెట్టవచ్చు. ఇక దుర్గాదేవి ఆరాధన. దుర్గములు అంటే కష్టములు. దుర్గతి ఇది దుర్గ. దుర్గములు దూరం చేసి, ఎంత దుర్గతి పట్టిందిరా నీకని మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే ఎంత కష్టం వచ్చిందిరా నీకు అని చెప్పేసి అంటాం. అట్లాంటి కష్టాలని తీసేసేది. ఎంతటి కష్టమైనా కానీ అమ్మవారి ఆరాధన వల్ల తొలగిపోతుంది. ఎరుపు ఎందుకు అంటే మనకు ఒక కమ్యూనిస్టుల నానడి అవుతుంది. ఎరుపు గెలుపుకు నాంది అని చెప్తూ ఉంటారు. అంటే గెలవటానికి చిహ్నం. రక్తం చిందిస్తే తప్ప విజయం చేయకూడదు. వెనకటి నుంచి లెక్కేసుకుంటే రాజులు ఎంతో మందిని చంపి రాజ్యాన్ని చేజిక్కించుకొని విజయ పతాకాన్ని ఎగరేశారు. ఇవాళ మనకు స్వతంత్రం రావడానికి కూడా అనేక మంది రక్తాన్ని చిందించి చివరికి విజయ పతాకాన్ని ఎగరేసి వాళ్ళు మనం ఈ విధంగా ప్రశాంతంగా భగవంతుడి విషయాలు చెప్పుకునేంత అదృష్టం కలిగింది. అందుకని ఎర్రటి చీర కట్టాలి అంటారు. ఎందుకంటే కష్టములన్నీ పోవాలి, విజయ పతాకాన్ని ఎగరేసుకోవాలి. అవునా? అందుకని దుర్గతి దుర్గ అని చెప్పబడుతుంది. ఎర్రటి వస్త్రములతో ఉన్నటువంటి అమ్మవారిని పూజిస్తే మన కష్టములన్నీ కూడా పోతాయి. ఎరుపు కష్టానికి బాగా గుర్తు కాబట్టి అటువంటి కష్టం పోవాలి, పోయి విజయ పతాకాన్ని ఎగరేయాలి. నాకున్న ప్రతి కష్టము కూడా తీసివేయాలి. ఆధ్యాత్మికపరమైన కష్టం కావచ్చు, శారీరక పరమైన కష్టం కావచ్చు, మానసిక పరమైన కష్టం కావచ్చు, అన్ని కష్టాలే మనకి. మానసికంగా కూడా బాధపడుతూ ఉంటాం. ఆధ్యాత్మికంగా దేవుడి దగ్గర కూర్చోలేము, శారీరకంగా కష్టపడుతూ ఉంటాం, కానీ ఫలితం ఉండదు అని అంటాం. అలా ఫలితం లేని కష్టాలు చేయొద్దు. మనం ప్రతి కష్టానికి ఫలితం దక్కాలి. దానికి విజయ పతాకాన్ని ఎగరేయించే బాధ్యత నీదే తల్లి. నా కష్టాలని దూరం చేసి నన్ను ఉద్ధరించు తల్లి అని చెప్పేసి ఆ యొక్క దుర్గాదేవిని పూజిస్తాం. ఓం శ్రీ దుర్గాయే నమః అని చదువుకున్నా చాలు. దుర్గతులు కష్టములన్నీ అమ్మవారు తీసేసి చక్కటి విజయాన్ని మనకు అందిస్తూ అమ్మవారు మనల్ని, మన కుటుంబాన్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి దుర్గాదేవికి చెయ్యవలసిన ప్రతి పూజ కూడాను మానసికమైనటువంటి వైకల్యంతో చేయకుండా మనస్ఫూర్తిగా అమ్మవారికి కనుక చేస్తూ ఉంటే ప్రతి మానసిక రుగ్మతలతో సహా అన్నీ తీసివేసి అమ్మవారు మన ఇంట్లో విజయ పతాకం ఎగరేసేటట్టుగా చేస్తుంది. విజయాలను చేకూర్చి చక్కగా నిండుగా ఉంచుతుంది అమ్మవారి ఇల్లు మొత్తం కూడా. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉండి అమ్మవారి అనుగ్రహం పొందాలి అని కోరుకుంటారు. ఈ 9 రోజులు తాంబూలం ఇచ్చుకోవచ్చు అంటారా? ప్రతి రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి. ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా. ఇంకో అవతారంలో మరో రోజు రావాలి కదా. ఎందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని ముత్తైదువులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒకళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటి ఏమీ అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే, పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు మన వాళ్ళ దగ్గర. మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం
ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి కలరు అన్ని మంచివి చూసి బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదు సాక్షాత్ అమ్మవారే నా ఇంటికి వచ్చి తాంబూలం ఇస్తున్నాము తాంబూలం అని స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. ఏది ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు ముత్తైదువులకు కావచ్చు వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైదే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా పిలుచుకోమా కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం వ్రతంకి గృహప్రవేశాలప్పుడు పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, తిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడతాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళైతే ఆనందిస్తారో ఎన్నాళ్ళైతే కట్టుకుంటారో ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా వాళ్ళ ఇంట్లో పూజ పోతే ఇచ్చింది, ఎంత బాగుంది చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు చూసారా. వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ల పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా అక్కడితో ఆగిపోతుంది అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి. తీసి పక్కకు పడేసేటట్టు ఉండదు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన్యవాదాలు. మంచిదమ్మా.